సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠం 4 భారతదేశ శీతోష్ణ స్థితి. వాతావరణం ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటారు. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతుంటాయి. వాతావరణంలోని అంశాలు: ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలి వేగం, గాలిలో తేమ, వర్షపాతం. శీతోష్ణ స్థితి ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు. ప్రతి సంవత్సరం ఒక 30 సంవత్సరాల పాటు కనబడిన పరిస్థితులను ఆ ప్రాంత శీతోష్ణ స్థితి అంటారు. ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి వాతావరణంలో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నా మొత్తం మీద శీతోష్ణ స్థితిలో ఏర్పడే క్రమం మారదు. ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు. శీతోష్ణ స్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత, అత్యధిక, అత్యల్ప. వర్షపాతాలను క్లైమాటోగ్రాఫ్ ల ద్వారా చూపించవచ్చు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల క్లైమోగ్రాఫ్లు: కొత్త ఢిల్లీ, లేహ్, జైపూర్, చెన్నై. శీతోష్ణ స్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలు: శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే శీతోష్ణ స్థితి కారకాలు అంటారు. 1 అక్షాంశం, 2 భూమికి నీటికి గల సంబంధం, 3 భౌగోళిక స్వరూపం, 4 ఉపరితల గాలి ప్రసరణ. 1 అక్షాంశం లేదా భూమధ్యరేఖ నుంచి దూరం. భూమధ్యరేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. ఈ దృష్ట్యా భూమిని 3 ప్రాంతాలుగా విభజిస్తాం. ఉష్ణ ప్రాంతాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నవి. ధ్రువ ప్రాంతాలు ధ్రువాలకు దగ్గరగా ఉన్నవి. సమశీతోష్ణ ప్రాంతాలు ఈ రెండింటి మధ్యలో ఉన్నవి. అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి మీద ఆధారపడి ఉంటుంది. ఉత్తర 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది. కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. 2 భూమికి నీటికి గల సంబంధం. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. భూమి
తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లబడుతుంది. దీనివల్ల శీతోష్ణ స్థితులు అనేక రకాలుగా ప్రభావితం అవుతాయి. భారతదేశ దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో, అదేవిధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని సమశీతోష్ణ స్థితి అంటారు. 3. భౌగోళిక స్వరూపం. సముద్ర మట్టం నుంచి ఎత్తుకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాలలోని సిమ్లా, గుల్మార్గ్, నైనితాల్, డార్జిలింగ్ వంటి వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుందని మీరు విని ఉంటారు. అదేవిధంగా పశ్చిమ కనుమలలోని కొడైకెనాల్, ఊటీ వంటి ప్రాంతాలలో తీర ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. ఉత్తరార్ధగోళంలో ఉప అయనరేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి. ఇవి భూమధ్యరేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు అంటారు. ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం. శుష్క ఈశాన్య పవనాల మేఖలలో భారతదేశం ఉంది. భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహం అంటారు. నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించే గాలులు ఇవి. ఈ గాలుల వేగం గంటకి వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఇవి 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇటువంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్ స్ట్రీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి. భారతదేశ కాలాలు. శీతాకాలం. ఈ పటంలోని రేఖలు జనవరిలో ఒకే సగటు ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాలను చూపిస్తున్నాయి. శీతాకాలంలో నిర్మలమైన ఆకాశం, గాలిలో తక్కువ తేమ శాతం, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలు, వీటిని పశ్చిమ విక్షోభాలు అంటారు. వీటి వల్ల ఉత్తర భారతదేశంలో ఒక మోస్తారు వర్షపాతానికి కారణమవుతాయి. సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వేసవికాలం. వేసవికాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకి వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ఉత్తర భారతదేశ మైదానాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేసి 37 డిగ్రీల సెల్సియస్ దాటుతాయి. మే నెల మధ్య నాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ప్రత్యేకించి వాయువ్య మైదానంలోను, మధ్య భారతంలోను పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్లు నమోదవుతాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 20 డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువగా ఉండవు.
ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ పవనాలు అంటారు. సాధారణంగా వేసవిలో ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర పండ్లు త్వరగా పండటానికి ఈ వానలు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా మామిడి జల్లులు అని అంటారు. ఋతుపవనాల ప్రవేశం. కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం ఋతుపవనాలు అని పిలుస్తాం. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20 డిగ్రీల ఉత్తర 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. ఆగ్నేయ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్యరేఖకు అల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళ్తాయి. భూమధ్యరేఖను దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వైపు పయనిస్తాయి. భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలో భూభాగం మీద, ప్రత్యేకించి మధ్య భారతం, గంగానది మైదాన ప్రాంతం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉంటుంది. దీంతో పాటు టిబెట్ పీఠభూమి కూడా బాగా వేడెక్కి బలమైన ఊర్ధ్వ వాయు ప్రవాహాలు ఏర్పడతాయి. పీఠభూమిలో 9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. తర్వాత ఈ పవనాలు నైరుతి ఋతుపవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయి. భారత ద్వీపకల్ప పవనాలను 2 శాఖలుగా విభజిస్తుంది. అవి అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ. అరేబియా సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది. బంగాళాఖాతం శాఖ తూర్పు తీరానికి సమాంతరంగా ప్రవహించి మయన్మార్ దేశ సరిహద్దులో గల ఆర్కాన్ యోమా పర్వతములను తాకి తరువాత తమ దిశను పశ్చిమ వైపుకు మరల్చి పశ్చిమ దిశగా ప్రవహించి భారత్లోని మేఘాలయ రాష్ట్రం చేరుకొని అక్కడ కాశీ కొండలలోని మాచిన్రామ్ మరియు చిరాపుంజి లోయలలో అధిక వర్షపాతం కలుగజేస్తుంది. ఎందుకనగా కాశీ కొండలలోని లోయ యొక్క ఆకారం గరాటు ఆకారమును కలిగి ఉన్నది. ఇది పవన దిశకు అభిముఖముగా ఉండడం వలన పవనాలు ఆ గరాటు ఆకారములో చిక్కుకుపోవడం వలన వర్షము అధికంగా పడుతున్నది. ఈ 2 శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. దీనినే ఋతుపవనాల ఆరంభంగా పేర్కొంటారు. 4 నుంచి 5 వారాలలో ఈ ఋతుపవనాలు క్రమేసి దేశమంతా వ్యాపిస్తాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. పశ్చిమ తీరం వెంట పశ్చిమ కనుమల వల్ల ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అరేబియా సముద్ర శాఖకి వర్షాఛాయ ప్రాంతంలోనూ బంగాళాఖాతం శాఖకి సమాంతరంగానూ ఉండడం వల్ల ఈ కాలంలో తమిళనాడులోని కోరమాండల్ తీరంలో అంతగా వర్షం కురవదు. తిరోగమన ఋతుపవనాలు. వాయువ్య భారతంలో ఉండిన అల్పపీడన పరిస్థితులు నవంబరు ఆరంభం నాటికి బంగాళాఖాతంలో ఏర్పడతాయి. అల్పపీడన ప్రాంతం బాగా దక్షిణానికి మారుతుంది. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుఫానులు, వాయుగుండాలు ఏర్పడతాయి. ఈ ఉష్ణ ప్రాంత తుఫానులు చాలా విధ్వంసకరంగా ఉంటాయి. గోదావరి, కృష్ణ, కావేరీ నదుల డెల్టా ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయి.
ఎటువంటి వైపరీత్యాలు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఉండదు. అప్పుడప్పుడు ఈ తుఫానులు సుందరవనాలను, బంగ్లాదేశ్ను కూడా తాకుతాయి. కోరమాండల్ ప్రాంతంలోని అధిక శాతం వర్షం తుఫానులు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితిలో మార్పు. మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసీలోకి తప్పించుకోలేదు. భూమి ఆకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకి మనం పీల్చుకునే ప్రాణవాయువు, సూర్యుని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర, మనకు అవసరమైన మాంసకృత్తులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని మొదలైనవి. అంతేకాకుండా ఈ వాతావరణం మనలను వెచ్చగా ఉంచుతుంది. నీటి చక్రం కూడా దీని గుండా ఏర్పడింది. పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం మానవ చర్యలే. కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కటాన్ని మానవ కారణంగా భూగోళం వేడెక్కడం, AGW, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు. మానవజనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడం, శీతోష్ణ స్థితిలో మార్పులు. ఈ మానవజనిత కారణాల వల్ల భూమి వేడెక్కడం భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతోంది. భూగోళం వేడెక్కడం వల్ల ఉష్ణ పునఃప్రసరణ అస్తవ్యస్తమవుతోంది. అయితే జరుగుతున్న మార్పుల కంటే వాటి వేగం ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణ పునఃప్రసరణ గందరగోళం కావటంతో వాతావరణ శీతోష్ణ స్థితుల సరళిలో మార్పులు వస్తాయి. స్వల్పకాలిక మార్పులు ఒకదానికొకటి తోడై దీర్ఘకాలికంగా అంటే శీతోష్ణ స్థితిలో మారుతాయి. శీతోష్ణ స్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం IPCC, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి ఏర్పడింది. మానవ కారణంగా భూగోళం వేడెక్కటాన్ని తగ్గించటానికి, వాతావరణం మార్పు వేగాన్ని తగ్గించటానికి ఒక ఒడంబడిక ఏర్పరచుకునేలా అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది. వీటిల్లో ఏదీ విజయవంతం కాలేదు. 2013లో పోలాండ్లోని వార్సాలో జరిగిన సమావేశం కూడా ఎటువంటి ఒడంబడికను సాధించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక శాస్త్రజ్ఞులు ఒక విషయంపై ఏకీభవిస్తున్నారు. మానవ కారణంగా భూగోళం వేడెక్కుతోంది అన్నది వాస్తవం. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. రాబోయే సంవత్సరాలలో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని, జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంపై శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావం. సగటు ఉష్ణోగ్రతలు 2 సెంటీగ్రేడ్లు పెరగటం చాలా తక్కువ అనిపించవచ్చు. కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం 1 మీటరు పెరుగుతుంది. మన తీర ప్రాంతాలలో చాలా వరకు దీనివల్ల ప్రభావితం అవుతాయి. కోట్లాది మందిని
ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీళ్ళు తమ జీవనోపాధిని కూడా కోల్పోతారు. తూర్పు కోల్కతాలోని నోనడంగా ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 గ్రామీణ కుటుంబాలను ఖాళీ చేయించడానికి కోల్కతా నగరపాలక సంస్థ ప్రయత్నిస్తోంది. ఐలా పెను తుఫాను కారణంగా 2009లో సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావటంతో పని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. ఇంకొక ప్రభావం వర్షపాతం మీద ఉంటుంది. వర్షపాతం రీతిలో చాలా మార్పులు రావచ్చు. కొన్ని ప్రాంతాలలో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటే కొన్ని ప్రాంతాలలో వర్షాభావానికి గురి కావచ్చు. అంటే వర్షం లేకపోవచ్చు. అంటే వరదలు, కరువులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వ్యవసాయము, ప్రజల జీవనోపాధులు ప్రభావితం అవుతాయి. హిమాలయాల్లోని పర్వతాలు వేగంగా కరగటం వల్ల చేపల ఆవాస ప్రాంతం ప్రభావితమయ్యి మంచినీటి చేపలు పట్టే వాళ్ళ జీవనోపాధులు ప్రభావితం అవుతాయి. అదేవిధంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. వాతావరణ మార్పు అన్నది ప్రపంచ స్థాయిలో జరుగుతుంది. కాబట్టి దానివల్ల మనమందరం ప్రభావితం అవుతాం. థ్యాంక్ యూ.